హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో చిట్టి చెక్కలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చేయడానికి కూడా అస్సలు టైం పట్టదు, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చిట్టి చెక్కలకి పెద్ద కప్పుతో 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి, రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. మనకి బయట షాప్లో దొరికే పిండితో అయినా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పిండి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కారం వేస్తున్నాను కదండి. మీకు ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మన మామూలు కారం కానీ సేమ్ పచ్చిమిరపకాయ కారం కానీ ఏదైనా వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసి కలుపుకోవాలి. మీరు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే ఇంకాస్త ఉప్పు వేసి కలుపుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇలా తడి పొడిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ కలుపుకోవచ్చు. నీళ్లు మరిగించేటప్పుడు నూనె కానీ వెన్న కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు, చాలా గుల్లగా వస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే మీరు ఒకవేళ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు. మీరు ఏది వేసుకోవాలనుకున్నా నానబెట్టి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి చల్లారే వరకు అలా ఉంచేసేయాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి, ఒక బేసిన్లో వేసుకొని కొద్ది కొద్దిగా పిండి కలుపుకొని ముద్దలు చేసి ఉంచుకోవచ్చు. ఇది కొంచెమే కాబట్టి నేను ఒకేసారి పెద్ద ముద్ద కింద కలిపేస్తున్నాను. అలాగే ఇది పిండి కలిపేటప్పుడు పొడి పొడిగా ఉంది కదా అని నీళ్లు పోయడం అలా ఏమీ చేయొద్దు. అలా నీళ్లు పోసారనుకోండి చెక్కలు నూనె లాగేస్తాయి. మనం తీసుకున్న నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి. మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది. చెక్కలు చేయడానికి చిన్న చిన్న బాల్స్లా చేస్తాం కదండి, అలా బాల్స్ చేయాలి అనుకుంటే చాలా టైం పడుతుంది. అందుకనే ఇలా రోల్లా చేసి ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. ఇదే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, పిండి ముద్దలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెక్కలు ఒత్తుకుందాం. చెక్కలు ఒత్తుకోవడానికి ఇలాంటి బటర్ పేపర్ కానీ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్కి నూనె రాయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు కవర్ తీసుకుంటే కనుక ఈ విధంగా 2 తీసుకోవాలి. రెండిటికి కూడా కొంచెం నూనె రాసుకుంటే సరిపోతుంది. ఇలా నూనె రాసుకొని మనం ముందుగా తీసుకున్న పిండి ముద్దలు పెట్టి పైన ఇంకొక కవర్ కూడా పెట్టి ఇలా గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా అప్పడాలు ఒత్తుకోవడానికి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చిగా ఉండకూడదండి, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. బాగా పల్చిగా ఉన్న నూనె లాగేస్తాయి. చూడండి, అన్నీ ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ఒకవేళ పెద్ద చెక్కలు చేసుకోవాలి అనుకుంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. పిండి రోల్ చేసుకునేటప్పుడు కొద్దిగా లావుగా రోల్ చేసుకొని పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి, సరిగ్గా వేడవ్వకుండా వేస్తే నూనె లాగేస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ఒత్తుకున్న చెక్కలు వేసి వేయించుకోవాలి. 4 వేసి అలా కలిపి వేసినా కూడా పర్వాలేదు, ఇవి కాస్త వేగాక విడిపోతాయి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. నూనె నొరగ తగ్గకుండా తీసారనుకోండి అవి సరిగ్గా వేగవు, అక్కడక్కడ మెత్తగా ఉన్నట్టు ఉంటాయి. ఇవి ఇలా నూనెలో తీసిన వెంటనే గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకోకూడదు. అలా చిల్లులు గరిటలో కానీ లేదా చిల్లులు గిన్నెలో కానీ కాసేపు అలా ఉంచితే నూనె ఏమన్నా ఉంటే వాడిపోతుంది.
నేను కూడా ఒక నిమిషం గరిట్లో అలా ఉంచేసి గిన్నెలోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె మళ్ళీ కాస్త వేడవనివ్వాలి. వేడయ్యాకే వేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. క్వాంటిటీ కూడా చాలా అవుతాయి. చూస్తేనే తెలుస్తుంది కదండి గుల్లగా ఉన్నట్టు. కాస్త పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా తినచ్చు. చెక్కలన్నీ ఇలా చేసుకున్నాక టిష్యూ పేపర్లో వేసి కాసేపు అలా ఉంచేసి తర్వాత డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, చిట్టి చెక్కలు తయారైనవి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.